రెంట్లతో ఈఎంఐ కట్టే ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ ఉంది, మంచి కమర్షియల్ అనమాట. మీరు రూపాయి కట్టడం అవసరం లేదు, రెంట్సే వస్తాయి, రెంట్స్తో మీరు ఈఎంఐ కట్టవచ్చు. అలాంటి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. G+2 అండి. చూస్తున్నారు కదా, మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మంచి పెద్ద షటర్ ఉందండి. ఇది 630 SFT ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇంకో షటర్ ఉందండి, అది వచ్చేసి 550 SFT ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి వరకు 2 BHK ఉంటుంది. దీని వచ్చేసి మంచి కమర్షియల్ బిట్ అనమాట. దీన్ని బ్యాంక్స్ కానీ లేకపోతే అంటే ఏమైనా బట్టల షాప్కి కానీ లేదంటే హాస్పిటల్స్ కానీ అలాంటి వాటికి రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా 50,000 to 60,000 కిందనే రావడం జరుగుతుందండి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చుకుంటే చాలా రెంట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. 150 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ ఉందండి. ఇది హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ బొమ్మలగూడలో అయితే ప్రాపర్టీ ఉందండి. చూస్తుగా 30 ఫీట్ రోడ్. ఈ రోడ్ వచ్చేసి మనకు నాగోల్కి కనెక్టివిటింగ్ రోడ్ అనమాట. నాగోల్ టు బండ్ల కూడా కనెక్టివింగ్ రోడ్ అనమాట. G+2 ప్రాపర్టీ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్. దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. చాలా మంచి రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి ప్రాపర్టీ వచ్చేసి. ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 22.5 into 60 డైమెన్షన్స్ అండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ప్రాపర్టీ ఓనర్ నెంబర్ డైరెక్ట్ నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇక ప్రాపర్టీ చూస్తాం కదా, ప్రాపర్టీ ప్రైస్ కూడా తెలుసుకోలేదండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,76 lakhs అయితే చెప్తున్నారండి. చాలా మంచి ప్రాపర్టీ, మనకు రెంట్సే చాలా మంచి రెంట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎలాంటి బ్రోకర్స్ మీడియాస్ ఎవ్వరు లేరు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ డిస్ప్లే చేస్తే డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. అదేవిధంగా దీని ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫుల్ వీడియో కూడా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.